హాయ్ గాయ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఇక్కడ చూసినట్టయితే ట్రంప్ ఈ పోస్ట్ అంటే ఇంతకుముందు న్యూస్ వచ్చింది అనుకోండి. నేను ఆల్రెడీ షేర్ చేశానా? షేర్ చేయలేదు. రీసెంట్గా ఏమైందంటే లాస్ట్ వీక్ ప్రెసిడెంట్ ట్రూడో ఉంటాడు కదా, కెనడా ప్రెసిడెంట్, ట్రంప్ని కలవడానికి మ్యారలాగో అండ్ ఫ్లోరిడాకి వెళ్ళాడు. ట్రంప్ దగ్గర ట్రంప్ యొక్క హోమ్ లొకేషన్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి మాట్లాడాడు ట్రంప్తో. ట్రంప్ ఏమన్నా అంటే నేను టారిఫ్స్ పెంచుతాను అన్నాడు కదా. సో దాని గురించి మాట్లాడదామని వాళ్ళకి ఒకవేళ ఎందుకంటే ఆల్మోస్ట్ ఏమంటారు 70-80% ఆఫ్ కెనడా ట్రేడ్ నడిచేది యూఎస్ మీద. వాళ్ళకి $100 బిలియన్ ప్రాఫిట్, అంటే ప్రాఫిట్ ఇన్ ద సెన్స్ నెట్ ప్రాఫిట్. వీళ్ళు ఎంత సెండ్ చేస్తారో అమెరికాకి ఎంత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఉంటుంది కదా, దాని ప్రకారంగా చూస్తే కెనడాకి $100 బిలియన్ ప్రాఫిట్ ఉంటుంది, ప్లస్లో ఉంటుంది. సో ట్రంప్ ఏమన్నా అంటే టారిఫ్స్ పెడతా అన్నాడు కదా. టారిఫ్స్ పెడతా అంటే ట్రంప్ దానివల్ల కెనడా ఎకానమీ ఆల్మోస్ట్ $100 బిలియన్ $50 బిలియన్ పైన, $30 బిలియన్ పైన పెద్ద హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది కదా. సో అది దాని గురించి మాట్లాడడానికి వెళ్ళాడు ప్రెసిడెంట్ ట్రూడో. అయితే అక్కడ ట్రంప్ ఏమన్నాడట అంటే నీకు ఇట్లా టారిఫ్స్ మీద టారిఫ్స్ వద్దంటే డైరెక్ట్ కెనడాని యూఎస్లో కలిసిపోమని చెప్పండి అన్నాడు. అని అన్నాడని న్యూస్ వచ్చింది. యాక్చువల్లీ ఆ న్యూస్ వచ్చింది అంటే అది అఫీషియల్ న్యూస్ అని అందుకే ఎవరు ఏం మాట్లాడలేదు. జస్ట్ న్యూస్ ఛానల్ దగ్గర నుంచి న్యూస్ వచ్చింది అంతే. ఫాక్స్ న్యూస్ ఛానల్ అంటే రిపబ్లికన్ న్యూస్ ఛానల్ ఉంటుంది ఒకటి, అంటే రిపబ్లికన్ సైడ్ సపోర్ట్ చేసే న్యూస్ ఛానల్ అది యూఎస్లో. ఆ ఫాక్స్ న్యూస్ ఛానల్ చెప్పింది ఇలా అన్నాడని ట్రంప్. సో అందరూ అనుకున్నారు. తర్వాత ట్రంప్ ఏం చేశాడంటే ఈ ట్వీట్, అంటే ఇది ఎక్స్లో ఉంది కానీ ఇట్లాంటిది పోస్ట్ తన దగ్గర ఉన్న తన పర్సనల్ సోషల్ ట్రూత్ అని సంథింగ్ ఏదో ఉంటుంది, తన ట్రూత్ సోషల్ అని ఒకటి ఉంటుంది, తన దాంట్లో పెట్టాడు, పోస్ట్ చేశాడు ఓ కెనడా అని. తన ఫోటో పెట్టి, ఇది ఏఐ జనరేట్ చేసిన ఫోటో. ఇది కెనడా కూడా కెనడా బేసిక్గా ఇలానే ఉంటుంది, కోల్డ్ మౌంటైన్స్తో ఇలా తన ఫ్లాగ్ పెట్టి ఓ కెనడా అని రాశాడు. ఓ కెనడా అంటే యాక్చువల్లీ వాళ్ళ నేషనల్ అంతం ఉంటుంది కదా, అందులో స్టార్టింగ్ లైన్ అంటే బేసిక్ ఇంపార్టెంట్ లైన్ ఉంటుంది కదా, అలా అది రాసి ఇది బేసిక్గా తను ట్రాల్ చేస్తున్నాడో తను అఫీషియల్గా ఏమని చెప్తున్నాడో అర్థమవుతుంది. కాకపోతే ఈ న్యూస్ అయితే కరెక్టే అని దీంతో ప్రూవ్ అయింది. కాకపోతే తను బిహేవ్ చేసే విధానమే డిఫరెంట్ కదా. ఒక ప్రెసిడెంట్ ఒక కంట్రీ గురించి ఇలా పోస్ట్ చేయడం ఇది డిప్లొమాటిక్ వే కాదు, తను డీల్ చేసే విధానమే డిఫరెంట్. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒకసారి యూఎస్కి ప్లాన్ ఉండే యాక్చువల్లీ కెనడాని ఆక్రమించాలి అని. అది ఎప్పుడంటే 1920 ఇక్కడ ఇచ్చారు వార్ ప్లాన్ రెడ్ అని, 1920s to 1930s పీరియడ్ ఉంది కదా. ఆ టైంలో అంటే అది యాక్చువల్లీ వరల్డ్ వార్ వన్ అయిపోయింది. దాని తర్వాత యూఎస్ అనుకుంది, యూకే చాలా పవర్ఫుల్ అప్పట్లో. అప్పుడు ఇండియా, ఆస్ట్రేలియా, కెనడా, చాలా వరకు ఆఫ్రికన్ కంట్రీస్ ఇక్కడ చూసినట్టయితే అవి యూకే కాలనీస్గానే ఉన్నాయి అప్పట్లో. సో వీళ్ళ నుంచి ప్రాబ్లం వస్తుంది అని చెప్పి యూఎస్ఏ ఒక ప్లాన్ తయారు చేసి పెట్టుకుంది. ఇది వార్ ప్లాన్ రెడ్. అప్పుడు ఏమనుకుందంటే ఇలా మనకి ప్రాబ్లమ్స్ రావచ్చు, అందుకే ఆక్రమించాలి, వార్కి పోయే అవకాశం ఉంది. యాక్చువల్లీ వాళ్ళు కెనడా బేసిక్గా టచ్ చేస్తుంది కదా బార్డర్ యూఎస్ఏతో. సో వాళ్ళు ఏమనుకున్నారంటే కెనడాని ఆక్రమించాలి, లేకపోతే కెనడాతో వార్ వెళ్ళాలి అని ప్లాన్ చేసి పెట్టుకున్నారు. యాక్చువల్లీ ఇక్కడ చూసినట్టయితే మీరు ఇవన్నీ యాక్చువల్లీ ఆ ప్లాన్కి సంబంధించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలని లేదు నాకు, బట్ సో వాళ్ళకి ఆల్రెడీ ఇలాంటి ప్లాన్స్ ఉన్నాయి. సో కెనడా కూడా యాక్చువల్లీ దీనికి వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సెక్యూరిటీ పర్సన్ కానీ వాళ్ళ ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళు కూడా ఒక ప్లాన్ చేశారు, డిఫెన్స్ స్కీమ్. దాన్ని డిఫెన్స్ స్కీమ్ నెంబర్ 1 అంటారు యాక్చువల్లీ. సో డిఫెన్స్ స్కీమ్ నెంబర్ 1 ప్రకారం ఏంటంటే ఒకవేళ యూఎస్ అటాక్ చేస్తాను వీళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు అటాక్ చేసే ముందే ప్రియంటివ్గా యూఎస్ మీద అటాక్ చేస్తామని. యాక్చువల్లీ అలా జేమ్స్ బస్టర్ అనేది అప్పుడు ఇక్కడ ఇచ్చారు కదా, డైరెక్టర్ ఆఫ్ మిలిటరీ అండ్ ఆపరేషన్ ఇంటెలిజెన్స్, తను ఈ ప్లాన్ యాక్చువల్లీ క్రియేట్ చేశారు, తను పబ్లిష్ చేశారు. బట్ ఇది ఎప్పుడు జరగలేదు యాక్చువల్లీ. బట్ వాళ్ళ మిలిటరీ డాక్యుమెంట్స్లో ఉంటుంది కదా, ఉండిపోయింది యాక్చువల్లీ మిలిటరీ డాక్యుమెంట్స్లో. ఇప్పుడు వాళ్ళిద్దరూ నేటోలో పార్ట్నర్ మెంబర్స్. బేసిక్గా వాళ్ళ మీద అటాక్ చేస్తే యూఎస్ మీద అటాక్ చేయరు కానీ చెప్తున్నా, యూఎస్ మీద అటాక్ చేస్తే కెనడా మీద అటాక్ చేసినట్టే, కెనడా మీద అటాక్ చేస్తే యూఎస్ మీద అటాక్ చేసినట్టే అన్నట్టు ఒక పాలసీ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నారు. సో ఆల్మోస్ట్ దే బిహేవ్ లైక్ ఒకటే కంట్రీ లాగానే బిహేవ్ చేస్తారు. బేసిక్గా సేమ్ పీపుల్ అండ్ మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి వాళ్ళకి. బట్ ఇంకో హిస్టరీలో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒకసారి కెనడా యూఎస్
ఉన్నో యూకేకి యుద్ధం జరిగింది. అంటే కెనడా బేసిక్గా అప్పటి కెనడా యూకేనే కదా. ఐ మీన్ ఆల్మోస్ట్ ఈ వార్ ఆఫ్ 1812 యాక్చువల్లీ ఇది. అప్పుడు వాషింగ్టన్ ఉంటుంది కదా, వాషింగ్టన్లో వీళ్ళ వైట్ హౌస్ ఉంది కదా, ఇప్పుడు ప్రెసిడెంట్ ఉండే హౌస్ ఉంటుంది కదా, దాన్ని అప్పుడు కాల్పెట్టారు కూడా. అప్పుడు యుద్ధం జరిగినప్పుడు ఈ కెనడియన్స్ నుంచి బేసిక్గా యూకే ఆర్మీ వాళ్ళు వచ్చి ఇక్కడ చూసారుగా, యూకే అండ్ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు వచ్చి వైట్ హౌస్ని కాల్చారు కూడా, కాల్పెట్టారు కూడా. సో హిస్టరీలో ఇలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరిగాయి. బట్ ఐ మీన్ ఇది ట్రంప్కి అలవాటు కూడా. పోయినసారి కూడా తను 2016లో ఉన్నప్పుడు, ఐ మీన్ 2016లో ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా ఇలా మాట్లాడాడట. ఏంటంటే ఆక్రమించాలి అని, కెనడాని ఆక్రమించాలని కాదు టెక్నికల్గా, ఐ మీన్ కెనడాని అనెక్స్ చేయమని, కెనడాని కలిసిపోమని, యూఎస్లో కలిసిపోమని ఇలాంటి మాట్లాడాడు యాక్చువల్లీ. సో ఇట్స్ ఇంట్రెస్టింగ్ కదా. కానీ ఇప్పుడు నాకు తెలిసి కెనడాలో ఇప్పుడున్న మిలిటరీ వాళ్ళు కొద్దిగా డిఫరెంట్గా ఇన్ని రోజులు, ఐ మీన్ అంత ఏం యూఎస్ఏ ఏం చేయదు అనుకుంటారు. బట్ జస్ట్ ఇన్ కేస్ ఇప్పుడు కొద్దిగా వాళ్ళు కెనడా మిలిటరీ వాళ్ళు కొద్దిగా యాక్టివ్గా ఉండడం, ఐ మీన్ చేస్తారేమో తెలీదు. బట్ ఇప్పుడు దీనివల్ల ఏమంటారు, ట్రూడో మీద బాగా ప్రెషర్ పడుతుంది. సో మేబీ ట్రూడో అనుకుంటాడు కాబట్టి ఇప్పుడు ఎందుకు అనవసరంగా ఇండియాతో పాటు రిలేషన్షిప్ ఖరాబ్ చేసుకోవడం, యూఎస్తో రిలేషన్షిప్ని పాడు చేసుకోవడం ఎందుకు అని అనుకోవచ్చు. సో మేబీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్. అందుకే దీని గురించి మాట్లాడదాం అనుకున్నాను. జ్ఞానం అమూల్యమైనది. మళ్ళీ త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ.